హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. ఈ వీడియో అయితే మా అబ్బాయి బర్త్డే పార్ట్ 2 వీడియో అనమాట. కోర్స్ బర్త్డే పార్టీ పెద్ద స్పెషల్ అయితే ఏం కాదండి. మీ ఇంట్లో ఎలా జరిగిందో మా ఇంట్లో అలానే జరిగింది. కాకపోతే మా అబ్బాయికి చాలా గ్యాంగ్ ఎక్కువ అనమాట. ప్రతి ఒక్క పిల్లల్ని, ప్రతి ఒక్క ఫ్రెండ్ని వదిలిపెట్టుకోకుండా తను ఇన్వైట్ చేస్తాడు. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తారు, మేము ఎంజాయ్ చేస్తాము. వాడి గ్యాంగ్తో వాడు కూడా ఇలా ఎంజాయ్ చేస్తాడు. వాడి ఫ్రెండ్స్ అయితే తుషార్ బర్త్డే కోసం వెయిట్ చేస్తాడు. ఇప్పుడైతే ఈ రిటర్న్ గిఫ్ట్స్ అయితే మేము ఇచ్చామన్నమాట. పిల్లలకి ఏంటి అంటే సరదాగా కాంప్లిమెంటరీ ఇస్తూ ఉంటే అదొక ఆనందం అనమాట. అంటే అక్కడ పిల్లలు యూజ్ చేయని వస్తువు అంటూ ఏది ఉండదు అనుకోండి. కాకపోతే తుషార్ బర్త్డేకి వెళ్ళాము, తుషార్ ఇలా కాంప్లిమెంటరీ ఇచ్చాడు అనేసి కొన్ని రోజులు యూజ్ చేసుకొని వాళ్ళకి అదొక రకమైన సరదా అనమాట. కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఈ పిల్లలనే కాదు, ఎక్కడైనా సరే అఫ్కోర్స్ మనం కూడాను ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటే వీళ్ళు ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారే అంటే మనకి లేక కాదనమాట. అంటే వాళ్ళ గుర్తు అనమాట తెచ్చుకొని పలానా పెళ్ళికి వెళ్ళాము, వాళ్ళు ఇచ్చారు అన్నట్టు. సో ఇక్కడ కూడా మా అబ్బాయి ఈ ఇయర్ అయితే కాంసెస్ బాక్సులు అయితే ఇచ్చారు. పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ టైం అసలు తెలియదు అనమాట. మరి ఎందుకు యాజ్ ఎ టీచర్గా రోజు పిల్లలతో ఉండడం వల్ల నాకు అలాంటి అట్మాస్ఫియర్ అయిపోయిందో ఏంటో తెలీదు. చూడండి, ఇక్కడ ఈ కలర్ వచ్చిందిరా, నాకు ఆ కలర్ వచ్చిందిరా అనుకొని కంపేర్ చేసుకోవడం భలే టైం పాస్ అనమాట ఈ పిల్లలతో అయితే. బాబోయ్, గ్యాంగ్ రచ్చ చూసారా? ఇప్పుడే 4th గ్రేడ్లో ఇంత రచ్చ చేస్తున్నారంటే ఫ్యూచర్ అంతా ఇంకెంత రచ్చ గ్యాంగ్ అవుతుందో. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని పార్ట్ 1 వీడియో నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అది కూడా చూడండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.